ఎర్రగట్టు స్వామి గారికి, ప్రొఫెసర్ బన్నయ్య గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరుడు ఎంపెరన్ గారికి, నా సోదరుడు పెద్దల స్వామి చరణ్ గారికి, పరశురామ్ గారికి, నర్సయ్య గారికి, రాజు గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు, జై భీములు. సోదరులారా, ఇప్పుడు చెప్పినట్టుగా స్వామి చరణ్ గారు, స్వామి అన్న గారు, ఎర్రగట్టు ప్రొఫెసర్ అన్న చెప్పినట్టుగా ఏదైతే అసెంబ్లీలో సాక్ష్యంగా జడ్జిమెంట్ రాకముందే దానిపైన ప్రకటించడం జరిగింది, ఒక కమిటీ చేస్తామని. సో దానిపైన నేను వెంటనే స్పందించి వివేకన్న గారు, నేను, మిగతా ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కొంచెం భయపడుతున్నారు ముందుకు రావడానికి. ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందో ఉండదో, మళ్ళీ గెలుస్తామో లేదో అనే ఒక భావనతో వారు అభద్ర భావంలో ఉన్నారు. కానీ నేను ఏమాత్రం సంకోచకుండా నేను ముందుకు వెళ్ళి లేదు దీనిపైన మనం స్పందించాలి అని చెప్తే వివేకన్న టీకే, ఆయన హిందీ ఎక్కువ మాట్లాడతారు వివేకన్న గారు, టీకే బైసప్ చలో అని ఒక టీం ఫామ్ చేసినాం. ఆ టీం నడుస్తుంది ఇప్పుడు. నేను నా స్వయంగా 5 లక్షలు ఇచ్చిన హైకోర్టు కోసం. ఇవాళ పత్ర రాంప్రసాద్ అని బహుశా బెంచ్ మీదకి వస్తుంది అనుకుంటా. సరే, అది ఆ అంశం దానిపైన చేస్తున్నాం. అలాగే ఇదే కాకుండా చాలా 1 లాక్ పంపించిన ఈరోజు, నిన్న మేపా నుండి 1 లాక్ పంపించినాం. ఆనంద్ గారు లేదు కదా, పోయిన ఆనంద్ గారి పైన. సో మేపా నుండి కూడా నిన్న ఇంకొక 1 లాక్ కావాలి సార్ అంటే మళ్ళీ పంపించాను. ఎందుకంటే ఢిల్లీ పోతే అక్కడ ఖర్చులు తప్ప ఏముండే అక్కడ. సో పంపించాను. సో మేపా టీం కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది అంశం పక్కన పెడితే ఆల్రెడీ మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులే టీం రవీందర్ ఆధ్వర్యంలో నేను కోఆర్డినేట్గా ఉన్నా కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒక 2-3 వేల పైన వచ్చేసిండ్రు. అక్కడ వచ్చి వాళ్ళ గలం ఇంపిండ్రు. ఇప్పుడు రేపు 22 కూడా మళ్ళీ మీటింగ్ ఉంది, అక్కడ మన టీం కూడా పోవాలి. ఇక్కడ నుండి 29-22 అన్నాడు. సో 29 అనుకుంటాను. మన మహబూబ్ నగర్లో ఇప్పుడు మీటింగ్ ఉంది, నేను చెప్తాను ఎప్పుడు అది. సో మన దగ్గర నుండి కూడా ఒక 2 వెహికల్ పోవాలి, మీరు పార్టిసిపేట్ అయ్యి రావాలి ఎంప్లాయీస్ తరఫున. సో మీకు ఒకటే ఇక్కడ నేను చెప్పేది, నెక్స్ట్ వరంగల్లో గోదావరి కన్నా తర్వాత మన వరంగల్లో కూడా ఒక మీటింగ్ సభ పెట్టుకుందామన్నా నా సనకు కూడా చెప్పిన. దానికి ఏమైనా ఖర్చులు ఉంటే భోజనాలు ఏమన్నా నేను చూసుకుంటా అని చెప్పినాను. సో అది ఆ పార్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మన ఇట్లా రాలేం. ఎందుకంటే స్వామిన గొప్ప అని నేను గొప్ప అని నాకు లేకుంటే స్వామి చరణ గొప్పోడా నాకంటే అని, లేకుంటే ప్రొఫెసర్ బన్నయ్య గారు గొప్పోడా నాకంటే అని, ఈ విధంగా అసమానతలు మనకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అందుకనే అతను చెప్తూనే ఉన్నాడు, వాళ్ళనే వాడు రాడు పిలుస్తాయని చెప్తున్నాడు. ఎవరు? సో మీరు అది కనీసం అది గమనించండి. అది గమనించైనా మీరు ముందుకు పోకుంటే కష్టం అవుతుంది. మీరు ఇప్పుడు కూడా మేలుకోకుంటే, ఇప్పుడు నన్ను మిగతా డిస్టిక్లో నా కోసం ఎదురు చూస్తున్నారు, నాగరాజ్ సార్ వస్తున్నాడు అట అని. కానీ మన వరంగల్ దురదృష్టం అంటే మన ఇంటి కోడి పప్పుతో సమానం కదా, మనకి ఇక్కడ గుర్తింపు లేదు మన. సో అక్కడ మిగతా జిల్లాల్లో హైదరాబాద్లోనైతే అసలు నేను డాన్స్ మీదకి రావాలి, మాట్లాడాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మొన్న అక్కడికి కూడా పోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించారు. ఎందుకంటే ఈ టీంను ఫామ్ చేసిన కాబట్టి ఇన్ని రోజులు ఎవరు ముందుకు రాలే అనేది. అంతకుముందు స్వర్గీయ పివి రావు గారు ఒక లీడ్ తీసుకున్నాడు కాబట్టి అది ఆ చైతన్యం లేక మనం కొరవాడిపోయినామా, లేక ఎక్కడ మనం నర్సన ఎక్కడ లాస్ అయినామో తెలుస్తలేదు. దయచేసి అందరూ కూడా సమీకరించండి, బోధించండి, పోరాడదాం. తప్పనిసరిగా ఇక్కడ నెక్స్ట్ గోదావరి కన్నా తర్వాత మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. అందరి భేషజాలాలు, గొప్పతనాలు అన్నీ పక్కకు పెట్టండి. అందరూ ఒకటి రూఫ్ కింద రండి.